శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం సప్తమ అధ్యాయంలో చివరి ఘట్టాన్ని మనం ప్రవచించుకుంటున్నాం. తృణావర్తుని యొక్క సంహారం. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి శ్లోకాల ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఏడవ అధ్యాయంలో తృణావర్తుడు ప్రవేశించి బాలకృష్ణుణ్ణి, ఆసీనుడై ఉన్నటువంటి బాలకృష్ణుణ్ణి అక్కడి నుంచి అపహరించడం జరిగింది. తృణావర్తుడు సుడిగాలి. ఆ తర్వాత ముహూర్తమభవద్ఘోష్టం రజసా తమసావృతం సుతం యశోదానాపశ్యత్ తస్మిన్ న్యస్తవతీయతః. ఈ శ్లోకం అయిపోయింది. ఎక్కడైతే ఆ పిల్లవాడిని న్యస్తవతి ఉంచిందో, కూర్చోబెట్టిందో, నా అపశ్యత్ తస్మిన్, ఆ ప్రదేశంలో ఆ పిల్లవాడిని యశోద మళ్ళీ చూడలేకపోయింది. ఒక ముహూర్త కాలంలోనే మొత్తం ఆ గోబ్రజమంతా కూడా, గొల్లపల్లి అంతా కూడా అంధకారమయమైపోయింది, దుమ్ము ధూళితో నిండిపోయింది. దాంతో మళ్ళీ యశోద అటు ఇటు వెతికింది. నాపశ్యత్ కశ్చనాత్మానం పరం చాపి విమోహితః తృణావర్తని సృష్టాభిః శర్కరాభిరుపద్రుతః. దీంట్లో నా ప్లస్ అపశ్యత్. అపశ్యత్ అంటే చూడటం, నా అపశ్యత్ చూడలేకపోయింది పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు. నాపశ్యత్ కశ్చన ఆత్మానం పరం చాపి విమోహితః తృణావర్తని సృష్టాభిః శర్కరాభిరుపద్రుతః. శర్కరాభిః ఉపద్రుతః. వాడి విజృంభణతో మొత్తం అటు ఇటు ఇసుక రేణువులతో మొత్తం అంధకారంతో నిండిపోయింది ఆ ప్రదేశం అంతా కూడా. దాంతో అక్కడ జనులందరూ కూడా ఉద్విగ్నులైపోయి ఏం చేయాలి అనేటువంటి పరిస్థితిలో, దిక్కుతోచని స్థితిలో వారు చివరికి ఎటువంటి పరిస్థితికి వచ్చారంటే ఒకరినొకరు చూసుకునేటువంటి పరిస్థితిలో కూడా లేరు. అట్లాంటి పరిస్థితికి వచ్చారు. అట్లాంటి సుడిగాలి వేగానికి ఆ ప్రదేశం అంతా దుమ్ముతో నిండిపోతే తన కుమారుడు ఎక్కడా కనిపించకపోవడంతో దిగులు పడుతుంది ఆ తల్లి యశోదాదేవి. అక్కడి నుంచి వర్ణిస్తున్నారు 24వ శ్లోకంలో. ఇతి ఖర పవన చక్రపాంసు వర్షే సుత పదవీం అబలా విలక్ష్య మాత. సుత పదవీం అబలా విలక్ష్య మాత అతి కరుణమనుస్మరంత్యశోచత్ భువి పతితా మృతవత్సకా యథా గౌః. ఇతి ఖర పవన చక్రపాంసు వర్షే సుత పదవీం అబలా విలక్ష్య మాత అతి కరుణమనుస్మరంత్యశోచన్ భువి పతిత. ఇక్కడ దకారం వెళ్ళిపోతుంది, తకారంగా భువి అనేది మనకి మిగులుతుంది. భువి పతిత మృతవత్సకా యథా గౌః. పిల్లవాడు కనిపించకపోయేటప్పటికి యశోద భూమి మీద పడిపోయిందిట. ఎలా పడిపోయిందంటే మృతవత్సకా యథా గౌః. కష్టంలో ఉన్నటువంటి దూడ, చనిపోయింది అనుకున్నటువంటి దూడ అనుకుని, అంటే విపరీతమైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి దూడ స్థితిని గమనించుకున్నటువంటి ధేనువు ఎలా అయితే నేల మీద పడిపోతుందో అలా యశోదాదేవి ఈ పిల్లవాడు ఏమైపోయాడో అని చెప్పి కంగారు పడుతూ భూమి మీద పడిపోయిందని వర్ణిస్తున్నారు ఇక్కడ ఈ సన్నివేశంలో.
ఇది ఈ విధంగా అనుకుని ఖర పవన చక్ర పాంసు వర్షే, వర్షం ఎటువంటి వర్షం అంటే పాంసు వర్షం. పాంసు అంటే ఇసుక, దుమ్ము ధూళితో నిండినటువంటి ఆ సుడిగాలి వలన వచ్చినటువంటి వర్షం. అది కూడా పవన చక్ర పాంసు. ఎందువలన లేచిందంటే గాలి, విపరీతమైనటువంటి గాలిని అక్కడ క్రియేట్ చేసి సృష్టించి అనేకమైనటువంటి దుమ్ము ధూళితో చీకటి ఆవహించేట్టుగా చేశాడు ఆ రాక్షసుడు. ఖర అంటే తీవ్రమైనటువంటి సుడిగాలి వలన వచ్చినటువంటి లేచిన ఇసుక వర్షం. దాంతో చుట్టుపక్కల వాళ్ళని కూడా కనుక్కోలేనటువంటి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. సుత పదవీం, సుతుడు అంటే కుమారుడు, సుత పదవీం అబలా. జాయిన్ అయినారా? సరే సరే, ఓకే, క్యారీ క్యారీ. మాటలు వినిపిస్తున్నాయండి, ఎవరు మ్యూట్ చేసినా కూడా. సుత పదవీం అబలా విలక్ష్య మాత, మాత తల్లి యశోదాదేవి సుత పదవీం అబల, కుమారుడి యొక్క పదవి అంటే కుమారుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ఆ ప్రదేశాన్ని అబలా విలక్ష్య, ఆ స్త్రీ కనుక్కోలేకపోయి అతి కరుణార్ద్రమైనటువంటి మనస్సుతో అతి కరుణ మనుస్మరంత్య శోచత్, ఇక బాధపడుతూ పిల్లవాడు ఏమైపోయాడో అని పిల్లవాడిని స్మరించుకుంటూ కరుణతో నిండిన హృదయంతో కలిసిపోయి పతితా భూమి, భూమి మీద పడిపోయినాడు. ఎలా అంటే మృతవత్సక యథా గౌ, పిల్లవాడు దూడ కనిపించక మరణించినటువంటి దూడ వలన, లేకపోతే విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి దూడ వలన ధేనువు ఏ విధంగా అయితే విలపిస్తుందో అలా విలపిస్తూ భూమి మీద పడిపోయింది ఇక్కడ తల్లి యశోదాదేవి అంటూ, అక్కడ నందవ్రజంలో గోపాలకులందరూ గోవులతో సాంగత్యం కాబట్టి వర్ణనలు కూడా అదే విధమైనటువంటి వర్ణనలకి వ్యాసుడు ఎక్కువ ప్రాముఖ్యతని చూపించాడు అక్కడ. అంటే అట్లా ధేనువులు, ఇక్కడ ఆ ధేనువులతో సంబంధం ఉన్నటువంటి ఈ గోపాలకులు గోపికలు మొదలైనటువంటి వాళ్ళు, అట్లా వర్ణన కూడా దానికి సంబంధించినట్టుగానే ఉన్నది. ఈ పడిపోయిన యశోదాదేవిని చూసి అక్కడ వచ్చినటువంటి గోపికా జనములు కూడా చాలా బాధపడ్డారు. ముందు కృష్ణ పరమాత్ముడు కనిపించకపోవడంతో. హృదిత మను నిశమ్య తత్ర గోప్య బహువచనం. హృదిత మను నిశమ్య తత్ర గోప్యో భృశమనుతప్తధియోశ్రుపూర్ణముఖ్యః, భృశమనుతప్తధియోశ్రుపూర్ణముఖ్యః. రురుదు ఇక్కడ ప్రతిస్తే ఈ రకాలంలో విసర్గలు వస్తాయి. రురుదురనుల అనుపలభ్య నందసూనం, నందసూనం. రురుదురనుపలభ్య నందసూనం పవన ఉపారత పాంసు వర్షవేగే, పవన ఉపారత పాంసు వర్షవేగే. ఏం వర్ణిస్తారు కదా, పవన ఉపారత పాంసు వర్షవేగే అన్నారు అక్కడ. పవన ఉపారత అనే పదానికి అర్థం పవనుడు, గాలి మొదలైనటువంటివన్నీ కూడా పాంసు వర్షం, ఇసుక వర్షం మొదలైనటువంటివన్నీ వాటి యొక్క వేగం అనేది ఉపారత తగ్గిన తర్వాత, కాస్త తగ్గిన తర్వాత వాటి యొక్క వేగము, వాటి ప్రభావము అంతా కూడా గాలి యొక్క ప్రభావం తగ్గిన తర్వాత అటు ఇటు వచ్చినటువంటి ఆ గోపికా జనం పడిపోయినటువంటి యశోదని, కనిపించినటువంటి కృష్ణ పరమాత్ముడు ఏమైపోయాడా అని చెప్పి అనుకుని రుదిత అంటే రోదనం, ఏడుపు ప్రారంభించారు. రుదిత మను నిశమ్య, ఓ పక్కన యశోదాదేవి ఏడుస్తూ ఉంది. అది కనిపించింది వాళ్ళందరికీ కూడా. తత్ర గోప్య, ఆ గోపికలందరూ కూడా ఏడుస్తున్నటువంటి బాధపడుతున్నటువంటి తల్లి యశోదని చూసి పురుషమనుతప్త ధియో అశ్రుపూర్ణ ముఖ్య. పురుషం అంటే మిక్కిలి మరింత బాధపడిపోతున్నారు వాళ్ళందరూ. అయ్యో చిన్ని కృష్ణుడు ఏమయ్యాడు. రురుదుహు అనుపలభ్య నందసూనం, నందసూనుడు అంటే నంద కుమారుడు, నందిని కుమారుడు అయినటువంటి వాడు. అంతేకాకుండా నంద వ్రజానికి భగవత్ స్వరూపుడైన బాలకృష్ణుడు కనిపించకపోయేటప్పటికి వీళ్ళందరూ కూడా రురుదుహు అనుపలభ్య, ఉపలభ్యం అంటే కనిపించడం, అనుపలభ్యం అంటే కనిపించినటువంటి నందసూనుడి గురించి వీళ్ళందరూ ఏడుస్తున్నారు. ఎప్పుడంటే ఉపారత పవన పాంసు వర్ష వర్గే,
పవనుడు గాలి కాస్త శాంతించిన తర్వాత, అలాగే ఆ ఇసుక వర్షం అనేటువంటి కాస్త తగ్గిన తర్వాత వీళ్ళందరూ ఈ విధంగా చర్చించుకుని పిల్లవాడు ఏమైపోయాడు అంటూ బాధపడిపోతున్నారు తెగ. అక్కడ ఏం జరుగుతుంది, తృణావర్తుడి దగ్గర ఏం జరుగుతుందో సన్నివేశం దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ సీన్ అక్కడికి మారింది. తృణావర్త శాంతరయో అయిపోయింది. వాడి వేగము, వాడి బలము, వాడి పొగరు అంతా కూడా శాంత అన్నారు, తగ్గిపోయింది. పరమాత్ముడు అలా పైకి తీసుకెళ్ళాడు వాడిని. కాస్త ఆయన యొక్క బలంతో వీడి మదం, గర్వం, పొగరు మొత్తం, ఇంకా చెప్పాలంటే ప్రాణాన్ని కూడా హరించేస్తున్నాడు. రయము అంటే వేగము. అంత వేగంగా పిల్లవాడిని తీసుకుని వెళ్ళి మొత్తం అన్ని వస్తువులను కూడా తీసుకువెళ్ళిపోయినటువంటి వాడు కాస్త వాడి వేగం కాస్త శాంతరయ, వేగం తగ్గిపోయింది. ఒక్కసారిగా 120 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తున్నది కాస్త 0 స్పీడ్ లోకి వచ్చినట్టుగా ఉంది బండి. తృణావర్త శాంతరయో వాచ్యా రూపధరో హరన్ కృష్ణం నభోగతో గంతుం నాశక్నోద్భూరి భారభృత్. మరొకసారి. తృణావర్తస్యాంతరయో వాచ్యా రూపధరో హరన్ కృష్ణం నభోగతో గంతుం నాశక్నోద్భూరి భారభృత్. తృణావర్తుడు వాడి యొక్క వేగం కాస్త శాంతరయ అభవత్, వాడి వేగం కాస్త తగ్గిపోయింది, శాంతించింది. వాచ్యారూపధరో హరణ్, వాతము అంటే గాలి, గాలి రూపంలో వచ్చి బాలకృష్ణుని అపహరించినటువంటి వాడి యొక్క వేగం అంతా మొత్తం అంతా శాంతించిపోయింది. ఎందుకనంటే పైకి వెళ్ళిన తర్వాత ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణం నభోగతో గంతుం, ఆ ఆకాశంలోకి వెళ్తున్న కొద్దీ, అంతరిక్షంలోకి వెళ్తున్న కొద్దీ శ్రీకృష్ణ పరమాత్ముడిని ఈ రాక్షసుడు నా అశక్నోత్, శక్నోతి అంటే సాధ్యమవుతుంది, నా అశక్నోత్ వాడి తరం కాలేదు, వాడికి అసాధ్యమైపోయింది. ఏమిటి అసాధ్యమైందంటే భూరి భారభృత్, భారాన్ని భృత్ భరించడం, పరమాత్ముడి యొక్క భారాన్ని భరించడం. అది కూడా ఎట్లాంటి భారం, భూరి భారభృత్, మిక్కిలి బరువు. మొత్తం ఆయన చిన్నపిల్లాడే కదా అని చెప్పి ఎత్తుకున్నాడు కానీ, తీసుకున్నాడు కానీ, ఆయన కొండంత బరువు, ఈ కొండ నేనెక్కడ మోస్తాను దేవుడా అని చెప్పేసి నా అశక్నో భూరి భారభృత్, ఆ భారం భరించలేక గిలగిల్లాడిపోయాడు రాక్షసుడు దున్నపోతు. తమస్మానం మన్యమాన ఆత్మనో గురుమత్తయ గళే గృహీత ఉత్స్రష్టుం నాశక్నోదద్భుతార్థకం. పైగా బరువు ఒకటే కాదు, ఈయన ఇంకో పని కూడా చేశాడు. బరువు పెంచడమే కాదు, ఆయన 2 చిట్టి చేతులతో ఆ పిల్లవాడి, ఆ రాక్షసుడి యొక్క గళం పట్టుకున్నట్ట, మెడ పట్టేసుకున్నాడు. చిట్టి చిట్టి చేతులు అంతే, చిట్టి చేతులతోనే అలా పట్టుకుంటే ఇక పెద్దవాడి చేతులు ఏముంటాయి. తమస్మానం ఎట్లా అనుకున్నట్ట ఈ రాక్షసుడు ఈ పిల్లవాడిని అనుకుంటే, అస్మానం మన్యమాన, మన్యమాన అంటే భావించుకోవడం. ఎట్లా భావించుకున్నట్ట ఈ పిల్లవాడిని అంటే, అస్మానం ఓ పెద్ద కొండ శిల, పర్వతమా, ఏదో సినిమాలో ఉంటుంది, పర్వతాలు తిన్నావా ఏనుగుల పలహారం చేసేవాడు మాయాబజార్. ఆ ముసలివాడికి కృష్ణ పరమాత్మ ముసలివాడి రూపంగా ఉంటారు. ఘటోత్కజుడు వస్తాడు, పైకి లేస్తాడు, ఏమైనా నన్నే ఎత్తలేవా, ద్వారకనే పండగిస్తానన్నావే అంటూ బుద్ధి చెప్తాడు. అట్లా ఇక్కడ బాలకృష్ణుడు పరమాత్ముడు తమస్మానం మన్యమాన, ఒక పెద్ద కొండ శిలలాగా ఉన్నాడు ఈ పిల్లవాడు అని భావించుకుంటున్నట్టు రాక్షసుడికి అర్థమైపోయింది. ఆత్మానో గురుమత్తయ, గురుమత్తయ అనేది ఈ తరతమ భేదాల్లో అంటే కంప్లీట్ గా అందరితో మనం కంపారిజన్ చేస్తున్నప్పుడు ఈ ఈ పదం వస్తుంది. గురుమత్, శాస్త్రమత్, గురుమత్. గురు అంటే అక్కడ అందరికంటే బరువు, విశేషమైనటువంటి బరువు కలిగినటువంటి విధంగా గురువు అంటే పెద్దవాడు, శ్రేష్టమైనటువంటి. ఏమిటి గురువు ఎట్లా వచ్చిందంటే నిన్న మనం చెప్పుకున్నాం పాఠంలో, పరమాత్ముడు చూపించినటువంటి అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో ఆ అష్టసిద్ధుల్లో గరిమాణ అనే పదమే పై శ్లోకంలో ప్రయోగించారు. ఆ పదం కూడా ప్రయోగించారు ఎక్కడో. గరిమాణం శిశోర్వోఢం అనే పదం ప్రయోగించారు. అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వం అనేటువంటి అష్టసిద్ధుల్లో గరిమ అనేటువంటి సిద్ధిని ప్రయోగించారు స్వామివారు అక్కడ. అటువంటి సిద్ధిని ప్రయోగించినటువంటి ఆ పరమాత్ముడు బృహద్భారం ఈ అసురుడు మోయలేక పైగా గొంతును పట్టుకున్నాడు స్వామి. గలే గృహీత, గళము అంటే కంఠం, ఆ కంఠాన్ని పట్టుకున్నాడు స్వామి. ఆ పట్టుకున్నటువంటి చేతుల్ని కూడా విడిపించలేకపోయాట ఈ రాక్షసుడు.
ఉత్స్రష్టం నా శక్నోత్. విడిపించడం వాడి తరం కాలేదు. ఈ చేతులు ఆయన చేయి వదలరా బాబు, ఈ చేతులు కంఠం వదిలిపెట్టు అని చెప్పి ఆయన వదలతాడు. ఎందుకంటే ఆయన ఎట్లాంటి వాడు? అద్భుతార్భకం. అర్భకుడు అంటే పిల్లవాడు, బాలుడు. ఎట్లాంటి బాలుడు? మామూలు సామాన్య బాలుడు. అద్భుత అర్భకం. అద్భుత ప్లస్ అర్భకం, అద్భుతార్భకం. నా శక్నోదద్భుత, నా శక్నోద్ అద్భుత అర్భకం. అద్భుతమైనటువంటి ఈ బాలకృష్ణుడు చిన్నపిల్లవాడిని ఈ చేతులు పట్టుకున్నటువంటి కంఠం, అక్కడి నుంచి చేతులు విడిపించడం కూడా వాడి తరం కాల, రాక్షసుడి తరం కాల. పట్టుపడితే అట్లా ఉండాలి. స్వామి పట్టుకున్నారంటే, స్వామి పట్టుకుంటే వాడికి మోక్షమే, వాళ్ళు స్వామిని పట్టుకున్నా మోక్షమే. అట్లాంటి పట్టు అది. ఆ పట్టు నుంచి ఎవరు తప్పించుకుంటారు? అట్లా అత్యద్భుతమైనటువంటి సన్నివేశం. తమస్మానం మన్యమాన ఆత్మనో గురుమత్తయ గలే గృహీత ఉత్స్రష్టం నా శక్నోదద్భుతాత్మకం. అట్లాంటి సన్నివేశం. అలాగే ఎందుకంటే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఇంత లీలలు చూపిస్తే, ఇక స్వామి పెద్ద అయిన తర్వాత చిన్నప్పటి నుంచి అలా జీవితాంతం చూపిస్తూనే ఉన్నారు స్వామి అవతారంలో. అత్యద్భుతమైనటువంటి అవతారం. రామాయణంలో ఇదే సన్నివేశం మారీచుడు రావణాసుడికి చెప్తాడు. నేను విశ్వామిత్రుడి యాగ సంరక్షణానికి వెళ్ళినప్పుడు రాముడి వయసు 16 సంవత్సరాలు రావణ అంటూ రావణాసుడికి హితవు పలుకుతూ, 16 సంవత్సరాల వయసులోనే నాకు దెబ్బ కొట్టాడు, ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నా. ఆ దెబ్బతోనే రకారాదీని నామాని, రా అనే అక్షరంతో మొదలైనటువంటి ఏ పదం విన్నా రాముడేమో అమ్మో అంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నాం, వెన్నులో వణుకు పుడుతుంది. అట్లాంటి ఆ బాలరాముడి దెబ్బ ఇప్పటికీ నేను స్మరిస్తున్నాను. ఇప్పుడు ఆ రాముడి వయసు 40 సంవత్సరాలయ్యా, ఇప్పుడు దెబ్బ ఇంక నువ్వు తలుచుకుంటే ఇంక నువ్వు చాలే వెళ్ళా అంటూ లంకకి పంపించేశాడు రావణాసురుని మారీచుడు హితవాక్యాలు చెప్పి. మొదటిసారి, మళ్ళీ తర్వాత రెండోసారి వచ్చి మళ్ళీ సావుకొని తెచ్చుకుంటాడు రావణాసురుడు. అట్లా చిన్నప్పటి దెబ్బ ఇట్లా ఉంటుంది. ఇక పెద్దయిన తర్వాత ఆ రాముడి దెబ్బ ఇంకా స్మరించాలి, చెప్పాలా అంటూ అంటాడు. అట్లా ఇక్కడ కూడా పరమాత్ముడి చిన్న చేతులే అనుకున్నా కూడా ఆ చిట్టి చేతుల్ని కూడా విడిపించుకోలేకపోయాడు అసురుడు రావణ ఇక్కడ ఈ తృణావర్తుడు. అంతేకాకుండా గలగ్రహణ నిశ్చేష్టో దైత్యో నిర్గతలోచన అవ్యక్తరావో జ్ఞపతత్ సహ బాలో వ్యసుర్వ్రజే. గలగ్రహణ నిశ్చేష్ట దైత్యో నిర్గత లోచన అవ్యక్తరావోన్యపతత్ సహ బాలో వ్యసుర్వ్రజే. వ్యసుర్వ్రజే. గలము అంటే కంఠం. కంఠాన్ని పట్టుకున్నటువంటి ఆ సందర్భంలో ఈ రాక్షసుడి కాస్త ఇక వాడి ప్రాణాలు పోయినాయి. నిశ్చేష్ట. చేష్టలు ఏం లేవు ఇంకా వాడి. ఎప్పుడైతే కంఠం పట్టుకున్నాడో పంచప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. కాబట్టి ఇక చేష్టలు లేవు. ఆ దైత్యుడిలో ఎటువంటి కదలికలు లేవు. నిశ్చేష్టుడైపోయాడు. బలం తగ్గిపోయింది, పడిపోతున్నాడు. నిర్గత లోచన. లోచనములు అంటే నేత్రములు, కళ్ళు. నిర్గత లోచన, కళ్ళు బయలు గమ్మినాయి, గుడ్లు తేలేశాడు వాడు. అవ్యక్త రావ. రావము అంటే శబ్దం. అవ్యక్త రావ, ఇక ఎటువంటి శబ్దము లేదు వాడిలో, సౌండ్ లేదు కుర్రాడికి. జ్ఞపతత్సహ బాలో వ్యసుర్వ్రజే. సహ బాల, బాలుడితో పాటుగా జ్ఞపతత్ పడిపోయాడు. ఒకసారిగా రాక్షసుడు కుప్ప కూలిపోయాడు. ఆ వ్యసుర్వ్రజే, వ్రజములో ఆ నందగోకులను పెద్ద బండరాయి కుప్ప మీద అలా అసురుడు కాస్త పిల్లవాడితో పాటుగా పడ్డాడు. సహ బాలో జ్ఞపతత్ అన్నారు అక్కడ. బాలుడితో పాటుగా పడ్డాడు. అంతరిక్షం అంత ఆకాశంలో వెళ్తే అలా రాయి మీద పడితే ఇక వాడి పరిస్థితి ఏం చెప్పాలి? పెద్ద విమానం అలా బొమ్మలాగా అలా మీద పడి కింద పడిపోతే ఎట్లా ఉంటుంది ఆ విమానం పరిస్థితి? అట్లా తమంతరిక్షాత్ పతితం శిలాయాం విశీర్ణ సర్వావయవం కరాళం పురం యథా రుద్రశరేణ విద్ధం స్త్రియోరుదత్యో దదృశు సమేత. అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ ఈ దృశ్యాన్ని చూశారట. వాళ్ళ కళ్ళ ముందు ఎదురుకుండా పడిపోయాడు రాక్షసుడు, కుప్పకూలిపోయాడు. స్త్రియో రుదత్యో, రుదత్య స్త్రియ అన్నాడు. యశోదాదేవి దగ్గర కూర్చుని బాధపడుతున్నటువంటి, రోదనం చేస్తున్నటువంటి, రుదిస్తున్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా దదృశు ఈ సన్నివేశాన్ని చూశారు. మరొకసారి శ్లోకం. తమంతరిక్షాత్ పతితం శిలాయాం
విశీర్ణ సర్వావయవం కరాళం పురం యథా రుద్రశరేణ విద్ధం స్త్రియో రుదత్యో దదృశు సమేతా. అందరూ కలిసి ఆ సన్నివేశం చూశారు. ఏం చూశారంటే అంతరిక్షాత్ పతితం, పైన అంతరిక్షంలోంచి పడింది. ఎక్కడ పడింది అడ్రస్ కూడా ఇచ్చారు. శిలాయాం పతితం, ఒక పెద్ద శిల మీద, కొండ రాయి గుట్ట మీద అలా పడిపోయింది. వాడి పడటంతో ఆ శిల కాస్త ముక్కలు ముక్కలైపోయింది. అంత రాక్షసుడు వాడు. విశీర్ణ సర్వావయవం కరాళం, వాడి యొక్క దేహం పడిపోవడంతో మొత్తం వాడి యొక్క సర్వ అవయవాలు కూడా విశీర్ణం అయిపోయినట్ట. శీర్ణం విశీర్ణం, వాడి అవయవాలన్నీ దేహం అంతా ముక్కలు 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 అయిపోయింది. ఎట్లా పడ్డాడు అనేటువంటిది కూడా ఒక అత్యద్భుతమైన ఉపమానం పెట్టారు. పురం యథా రుద్రశరేణ విద్ధం, పురం అంటే త్రిపురములు, పురం యథా రుద్రశరేణ విద్ధం, రుద్రుడి యొక్క శరములతో విద్ధం కొట్టబడినటువంటి త్రిపురాసురు, త్రిపురములు ఎలా అయితే నాశనమైపోయినాయో వీడి శరీరం అలా ముక్కలు ముక్కలైపోయినాయి. రుద్రుడి యొక్క శరం ఏమిటంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు బాలకృష్ణ. ఈ త్రిపురాసురులు ఎవరయ్యా అంటే ఇదిగో ఈ తృణావర్తుడనే రాక్షసుడు. యథా రుద్రశరేణ విద్ధం, ఏ విధంగా అయితే పరమేశ్వరుడి యొక్క రుద్రుడి యొక్క ఆ శరముతో కొట్టబడినటువంటి విద్ధం కొట్టబడినటువంటి త్రిపురములు ఎలా నాశనమైపోయినాయో, త్రిపురములు అంటే వేరేది కాదు మన శరీరమే, అట్లా ఈ అసురుడి యొక్క శరీరం ఈ పరమాత్ముడి చేత కొట్టబడితే ఎలా నాశనమైపోయిందో అలా. అంటే ఈ ఒక్క దాంట్లోనే ఎంత యోగ సూత్రం ఉందో అర్థమైపోయింది. పురము అంటేనే మన దేహం. అటువంటి దేహం దేంతో కొట్టాలంటే పరమేశ్వరుడి యొక్క శరంతో కొట్టాలి. అంటే ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహం మొదలైనటువంటి ఆ శరములు ఏవైతే ఉంటే ఆ శరం ఎట్లాంటిదో నీకు తెలుసు, ఆయన ఎట్లా తయారు చేసుకున్నాడు. కాబట్టి వాటి యొక్క బలంతో, ఆ శక్తితో, దైవ అనుగ్రహంతో కొడితే ఈ త్రిపురం, ఈ శరీరంలో ఉన్నటువంటి దేహ వాంఛ పోయి పరమాత్మ ఆత్మతత్వం అనేది బయటకు వస్తుంది. స్త్రియోరదత్యో దదృశు సమేత, సమేతా స్త్రియ, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, బాధపడుతున్నటువంటి స్త్రీలు, బాలకృష్ణ ఏమైపోయాడు అనుకున్నటువంటి స్త్రీలందరూ, వాళ్ళందరూ ప్రత్యక్షంగా చూశారు. లేదు పైన సన్నివేశం ఏమన్నా పిల్లలు చెప్పారు, మేము చూసాం ఈ సన్నివేశం, శకటాసురుడు అట్లా శకటం వచ్చింది, ఈ బాలకృష్ణ ఏమన్నా అలా పాలక ఏడుస్తుంటే మీరెవరు వినలేదు, ఆయన ఒక తను తన్నాడు, శకటం కాస్త లేచి పైకి లేచింది, అయినా పిల్లలు చెప్పింది ఎవరు నమ్మలేదు. వీళ్ళు ప్రత్యక్షంగా చూశారు ఇప్పుడు ఇక్కడ ఈ సన్నివేశాన్ని. అయితే బాలుడు చంపాడా? నమ్మట్ల. రాక్షసుడు తీసుకెళ్ళిపోయాడు, వాడి సాగు వాడు చచ్చిపోయాడు, అదిగో బాలుడు అక్కడ ఉన్నాడమ్మా, ఎక్కడున్నాడు అది కూడా చెప్తున్నారు. ప్రాదాయ మాత్రే ప్రతిహృత్య విస్మితా కృష్ణం చ తస్యోరసి లంబమానం, ఎక్కడున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే వాడి యొక్క ఉరవ భాగంలో ఉన్నట్ట, వక్షస్థలం, కంఠం పట్టుకున్నాడు కదా, దాని దగ్గరలోనే వేలాడుతూ ఉన్నట్టు వాడిని పట్టుకుని. కృష్ణం చ తస్యోరసి లంబమానం తం స్వస్తిమంతం పురుషాదనీతం విహాయసా మృత్యుముఖాత్ ప్రముక్తం గోప్యశ్చ గోపాకిల నందముఖ్యా లబ్ధ్వా పునః ప్రాపురతీవ మోదం. పిల్లవాడిని చూసేటప్పటికి అతీవ మోదం ప్రాప, ఎంతో ఆనందపడ్డారట గోపాలకులందరూ కూడా. నంద యశోదు, అమ్మయ్య మన పిల్లవాడు కనిపించాడు అని చెప్పి సంతోషపడ్డారు. అది తల్లిదండ్రుల యొక్క ఆనందం. ప్రాదాయ మాత్రే ప్రతిహృత్య విస్మిత, ప్రతిహృత్య విస్మిత, పిల్లాడు ఏమైపోయాడని చెప్పి ఆశ్చర్యపడుతున్నటువంటి ఆ తల్లి కృష్ణుని చూసింది. ఎక్కడ అంటే తస్య ఉరసి లంబమానం, తస్య అంటే ఆ రాక్షసుడి యొక్క ఉరో భాగంలో, వక్షస్థల భాగంలో లంబమానం, వేలాడుతున్నటువంటి, అలా పట్టుకుని, కంఠం పట్టుకుని అలా పట్టుకుని ఇక వాటిపైన తిరుగుతున్నాడు పడిపోయిన వాడు. అట్లా బాలకృష్ణుడు అక్కడ ఆ పిల్లవాడిని చూసి తం, ఆ కృష్ణ పరమాత్ముడికి స్వస్తిమంతం పురుషాదనీతం, పురుషాద అనే పదానికి అర్థం ఏంటంటే పురుషుల్ని అంటే మనుషుల్ని తినేవాడు, ఆదహ అంటే తినడం, పురుషాద అంటే మానవుల్ని తినేటువంటి మృగం, రాక్షసుడు వాడు పురుషాద అంటే. పురుషాద నీతం, అటువంటి రాక్షసుడు నీతం తీసుకువెళ్ళబడినటువంటి సంస్వస్తిమంతం, ఈ పరమ పురుషుణ్ణి, ఈ బాలకృష్ణుణ్ణి, ఆ రాక్షసుడి నుంచి తప్పించుకున్న ఈ పిల్లవాడిని చూసి అమ్మయ్య మన పిల్లవాడు బాగున్నాడు, తప్పించుకున్నాడు, మృత్యువు నుంచి తప్పించుకున్నాడు అనుకున్నారట. విహాయస మృత్యుముఖాత్ ప్రముక్తం, మృత్యుముఖము నుండి ప్రముక్తం, బయటకు వచ్చినటువంటి వాడు, పొరి తేవడినటువంటి వాడు. మృత్యుముఖం దాకా వెళ్ళి అలా వచ్చాడా బాలకృష్ణుడు, మన అబ్బాయేనా అనుకుంటున్నారు. విహాయస, విహాయస, అంత ఆకాశంలో అంతరిక్షం దాకా
అంత మృత్యుముఖం దాకా వెళ్ళి అలా వెనక్కి తిరిగి వచ్చినటువంటి వాడు నా పిల్లవాడు అని చెప్పి గోప్యశ్చ గోపా కిల నంద ముఖ్యా, గోపాలకులు గోపికా జనాలు నంద యశోద మొదలైనటువంటి ముఖ్యులైనటువంటి వాళ్ళందరూ కూడా లబ్ధ్వా పునః లబ్ధ్వా తిరిగి అలా మళ్ళీ కనిపించినటువంటి ఆ పిల్లవాడిని చూసి ప్రాపురతీవ మోదం, మోదము అంటే హృదయంలో ఆనందం, అతీవ మోదం ప్రాపు, ఎంతో ఆనందాన్ని అనుభవించారట పెద్దవాళ్ళందరూ కూడా. అహో బతాత్యద్భుతమేష రక్షస బాలో నివృత్తిం గమితోభ్యగాత్ పునః హింస్రః స్వపాపేన విహింసిత కలహ సాధు సమత్వేన భయాద్విముచ్యతే. చివరి రెండు పాదాలలో మంచి సందేశాన్ని ఇచ్చారు వ్యాసుల వారు. నీచులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటుంది పద్ధతి, సత్పురుషుల యొక్క పద్ధతి ఎలా ఉంటుంది అనేది చివరి రెండు పాదాల్లో చెప్పారు. అహో అంటూ ఆశ్చర్యాలు. అహో బతాత్యద్భుతమేష రక్షస బాలో నివృత్తిం గవితోభ్యగాత్ పునః. అమ్మో, రాక్షసుడు ఎట్లాంటి రాక్షసుడు వీడు, నిజంగా అట్లాంటి రాక్షసుడు నుంచి కూడా అద్భుతమైనటువంటి చర్యతో స్వామి రక్షించబడ్డారు కదా, ఈ బాలుడు రక్షించబడ్డాడు కదా. బాలో నివృత్తిం గమిత, ఈ బాలుడు రక్షించబడ్డాడు కదా. పునః అభ్యగాత్, పునః అంటే మళ్ళీ రక్షించబడ్డాడు, మళ్ళీ ఎంత సంతోషకరమైనటువంటి వార్తో కదా అని చెప్పి అనుకుని అక్కడ గోపాలకులందరూ కూడా హింస్రః స్వపాపేన విహింసిత కలహ, మూర్ఖులైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క హింసా స్వభావంతో క్రూరమైనటువంటి స్వభావాలతో పక్కవాడిని నిందిస్తూ మానసికంగాను శారీరకంగాను వేదనకి గురి చేసేటువంటి మూర్ఖులు కొంతమంది ఉంటారు. వాళ్ళు వాళ్ళ పాపాలతో వాళ్ళే హింసించబడుతూ ఉంటారు. తర్వాత స్వపాపేన విహింసిత కలులు అంటే మూర్ఖులు. అట్లాంటి మూర్ఖులు వాళ్ళ పాపాన్ని వాళ్లే కొని తెచ్చుకుని చివరికి ఆ పాపం యొక్క పశ్చాత్తాపం, ఆ పాపం యొక్క ఫలితం అనేటువంటిది వాళ్ళే అనుభవిస్తూ ఉంటారు. అదే విధంగా అది ఎన్నాళ్ళు అంటే 3 రోజులు, 3 నెలలు, 3 వారాలు, 3 పక్షాలు, 3 సంవత్సరాలు కానీ తప్పకుండా అనుభవించి తీరుతారు వాళ్ళు చేసిన హింస. అది మానసికమైన శారీరకమైనటువంటి పక్క వాళ్ళని బాధ పెట్టామంటే అది మనకి తగులుతుంది. అదే సాధువులు ఏం చేస్తారు, సాధు సమత్వేన భయాత్ విముచ్యతే. ఎవరికైనా కష్టాలు వస్తాయి, కష్టాలు ఎవరికైనా వస్తాయి, కానీ సజ్జనులు ఏం చేస్తారంటే సమత్వేన, సుఖ దుఃఖాలు అనేవి వస్తాయి, ద్వంద్వాలు అనేవి ఉంటాయి, లాభ నష్టాలు అనేవి ఉంటాయి. వాటిని సమత్వంగా చూసుకుంటూ సజ్జనులైనటువంటి వాళ్ళు వచ్చినటువంటి సందర్భంలో, భయం వచ్చిన సందర్భంలో ఆ భయాత్ విముచ్యతే, ఆ భయం నుంచి విముచ్యతే విడిపించబడతారు. మోక్షం విముచ్యతే, అటువంటి ఆ భయాల నుంచి బయట సులభంగా రాగలుగుతారు. ఎలా వస్తారు అంటే సమత్వం ఉంటే సరిపోతుందా, సమాన భావం ఉంటే సరిపోతుందా? మానసిక స్థైర్యమే కాకుండా ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే భగవంతుణ్ణి ఆరాధించినటువంటి వాడు, భగవంతుని పాదసేవ చేసినటువంటి వాడు, అర్చనం సేవనం నామస్మరణం ఇట్లాంటి భగవత్ పాద పద్మాలు పట్టుకున్నటువంటి వాడు ఇటువంటి భయాలు కలిగిన సందర్భాలలో తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆశీర్వచనంతో విముచ్యతే, సులభంగా పడగలుగుతాడు. సమాన భావం ఉంటే పర్వాలేదు, నేను సమాన భావనంగానే ఉంటాను, నా ఇంటికి ఎవ్వరు రారు, నాకేం ఇబ్బంది కలిగించలే అనుకునే రోజులు పోయినాయి. మనల్ని కదిలించి మరీ ఇబ్బంది పెట్టి మరీ రకరకాలుగా కష్టాలు పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు బయట. కాబట్టి భయం కలిగిన సందర్భాల్లో భగవంతుడు మనకు కాదు, మన ప్రయత్నం మనం చేయాలి, మనం మానసిక ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం మనం అలవరుచుకున్నది సరే, కానీ ఇంకా 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 భగవత్ రక్షణ అప్పుడు మనకు కలుగుతుంది. ఆ భయం నుంచి నివారించేవాడు పరమాత్మ. అలాగే కిం నస్తపశ్చీర్ణమధోక్షజార్చనం పూర్ణేష్టదత్తముత భూత సౌహృదం యత్సంపరేతః పునరేవ బాలకో దిష్ట్యా స్వబంధూన్ ప్రణయన్ ఉపస్థితః. అనుకోకుండా దిష్ట్యా స్వబంధూన్ ప్రణయన్ ఉపస్థితః, మళ్ళీ అదృష్టవశాత్తు ఆ పిల్లవాడికి ఈ కష్టం తొలగిపోవడంతో వాళ్ళంతా చాలా సంతోషిస్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. నిజంగానే పూర్వజన్మలో మనం ఏం పుణ్యకర్మలు చేశామో కదా, ఆ పుణ్యకర్మల వల్ల మనకి ఈనాడు మన పిల్లవాడు మనకు దక్కాడు అంటూ సజ్జనులు వాళ్ళు చేసుకున్న కర్మల వలన ఏ విధంగా అయితే దైవానుగ్రహంతో బయటపడతారో
అవి స్మరిస్తున్నారు. కిం నస్తః, కిం నస్తః, మనం ఏం చేశామో, ఏ పుణ్యకర్మలు పెట్టుకున్నాము కదా. కిం, ఇక్కడ నహ, ఈ నస్తః అనే పదాన్ని అట్లా విడదీయకుండా నహ అనేది విడదీయాలి. కిం నహ తపశ్చీర్ణమధోక్షజార్చనం. నహ అంటే మనకు, మన పుణ్యం నిజంగా ఎంత గొప్పదో. మరేమో పూర్వజన్మలో ఏం పుణ్యం చేసుకున్నాము, ఏం చేశాట, తపహ, ఏం తపస్సు చేశాము పూర్వజన్మలో. తపశ్చీర్ణమధోక్షజార్చనం, అధోక్షజ అర్చనం, భగవంతుణ్ణి ఎట్లా అర్చించామో, ఆ శ్రీ మహావిష్ణువుని ఎలా ఆరాధించామో కదా, ఎటువంటి తపస్సు చేశామో కదా, ఎటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో. పూర్ణేష్ట దత్తముత భూత సౌహృదం, పూర్ణేష్ట దత్తం, బ్రాహ్మణుడికి భోజనాలు పెట్టడం, గ్రామంలో అందరికీ పరోపకారం చేయటం, నూతులు తవ్వించడం, వృక్షాలు పెట్టడం, చెట్లు నాటడం. భూత సౌహృదం, సకల ప్రాణుల యందు కరుణా హృదయంతో ఉండటం. సకల ప్రాణులు, మానవులే కాదు, ప్రతి ప్రాణి యందు సౌహృదం, మంచి మనసు కలిగి ఉండటం, ఆదరభావంతో ఉండటం. పుణ్యంలో పూర్వజన్మలో ఇట్లాంటి పుణ్యకర్మల వలన ఈ జన్మలో మనం మన పిల్లల్ని మనం రక్షించుకుంటున్నాము అంటూ వాళ్ళు భావించుకున్నారట గోపాలకులు. యత్ సంపరేత పునరేవ బాలకో, కాబట్టి యత్ సంపరేత పునరేత, పునః అంటే మళ్ళీ, ఈ బాలకుడు మళ్ళీ మనకి దక్కాడు, రక్షించబడ్డాడు. ఇంత ఆపద సందర్భంలో కూడా రక్షించబడ్డాడు. దిష్ట్యా, ఇది మన అదృష్టం. దిష్ట్యా స్వబంధూన్ ప్రణయన్ ఉపస్థిత, సంతోషంతో ప్రణయన్, అనురాగంతో పిల్లవాడిని తీసుకుని వాళ్ళ బంధువులందరూ మళ్ళీ ముచ్చరించుకుంటున్నారు. మళ్ళీ చక్కగా హాయిగా ఆ సన్నివేశాలు చెప్పుకుంటూ, దృష్ట్వాద్భుతాని బహుశో, ఒక్కసారి వసుదేవుని గుర్తు చేసుకున్నాడు నందుడు. వసుదేవుడు గొప్పవాడు నిజంగా. మధుర నుంచి వస్తున్నప్పుడు ముందే చెప్పాడు, ఏదో జరుగుతున్నాయి, ఏదో జరగబోతున్నాయి అయ్యా, ముందే చెప్పాడు. నిజంగా గొప్పవాడు కదా వసుదేవుడు. మళ్ళీ ఆ పుణ్యాత్ముడి యొక్క భావన స్మరించుకున్నాడు. దృష్ట్వాద్భుతాని బహుశో నంద గోపో బృహద్వనే వసుదేవ వచో భూయో మానయామాస విస్మితః. వసుదేవ వచో భూయో, భూయ అంటే మిక్కిలి గొప్పదైనటువంటి ఆ వసుదేవుడి యొక్క వచనాన్ని మానయామాస విస్మితః, ఒకసారి మళ్ళీ తలుచుకుని ఆశ్చర్యపోయాక నందుడు. ఎందుకంటే వసుదేవుడు ముందే చెప్పాడు. దృష్ట్వా, నేను ఎందుకో మనసులో ఆలోచిస్తున్నాను, చూస్తున్నానయ్యా, అద్భుతాని బహుశో, అక్కడ నందగోవ్రజంలో ఏదో జరగబోతుందని ముందే సూచించాడు, ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ సన్నివేశాలు చూసేటప్పటికి పూతన సంహారం, శకటాసురుడు, తృణావర్తుడు, దృష్ట్వాద్భుతాని బహుశో, ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు చూసి నందగోపో బృహద్వని, ఈ నందగోకులంలో జరుగుతున్న సన్నివేశాలు చూసి మళ్ళీ ఆ వచనాలు స్మరించుకుని నందుడు ఆశ్చర్యపోయి వసుదేవుని మనసులో స్మరించుకుని ఆనందపడ్డాడు. ఇంతవరకు ఒక సన్నివేశం. ఇక చివరికి 4-5 శ్లోకాలు ఒక సన్నివేశం ఇప్పుడు చెప్పుకోబోయేవి. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క నోటిలో మొత్తం సమస్తమైన విశ్వాన్ని చూసింది ఆ కన్న తల్లి. ఆ సన్నివేశాన్ని ఈ శ్లోకాల్లో వివరిస్తున్నారు. 5 నిమిషాలుంది, చూద్దాం. ఏకదార్భకమాదాయ స్వాంకమారోప్య భామిని ప్రశ్నుతం పాయయామాస స్తనం స్నేహ పరిప్లుత. ఏకదా, ఒక సందర్భంలో, అర్భకమాదాయ, ఆ పిల్లవాణ్ణి తల్లి యశోద స్వాంకమారోప్య భామిని, భామిని అంటే తల్లి, స్త్రీ. స్వ అంకం ఆరోప్య, అంకం అంటే ఒడి, తన ఒళ్ళో ఆరోప్య, పిల్లవాడిని పడుకోబెట్టుకుని చక్కగా లాలిస్తూ ఉంటే ఆ లాలనలో ఆవిడ యొక్క స్తనం ఉప్పొంగింది, పాలు స్రవించాయి. ప్రశ్నుతం స్తనం, ప్రశ్నుతం స్తనం, అలా ఉప్పొంగినటువంటి ఆ స్తనంలో పాలు స్రవిస్తూ ఉంటే ఆ పాలని పిల్లవాడికి పట్టింది. పాయయామాస స్నేహ పరిప్లుత, స్నేహం అంటే ప్రేమానురాగాలు, ఉప్పొంగినటువంటి ప్రేమానురాగాలతో ఆ తల్లి పసిపిల్లవాడికి, ఆ బాలకృష్ణుడికి పాయయామాస, తాగిస్తున్నది పాలు, తన స్తన్యాన్ని ఇచ్చింది. పిల్లవాడు తాగుతున్నాడు, ఆనందంగా ఆస్వాదిస్తున్నాడు. పీత ప్రాయస్య జనని సాతస్య రుచిరస్మితం. పీత ప్రాయస్య జనని, పాలు తాగుతుంటే ఆ తల్లి జనని, సా ఆవిడ, తస్య రుచిరస్మితం, స్మితం అంటే చిరునవ్వు, పిల్లవాడి యొక్క చిరునవ్వు చూస్తుంది, వాడి యొక్క వదనం చూస్తూ తల్లి సంతోషపడిపోతూ, ముఖం లాలయతి రాజన్ జృంభతో దదృశే ఇదం. ముఖం లాలయతి, అందమైనటువంటి ఆ ముఖారవిందాన్ని చూస్తూ అద్భుతంగా లాలయతి, ముచ్చరపడిపోతూ ఉంటే ఆ తల్లి మరుక్షణంలోనే స్వామి ఒక్కసారిగా ఆవలించాట. రాజన్,
ఓ రాజా, పరీక్షిత్ మహారాజా, జృంభతో దదృశే ఇదం. ఒకసారి జృంభమానం అంటే ఆవలింత. ఆ ఆవలింతను చూపించాట స్వామి. ఒక లీలను చూపించాడు అక్కడ తల్లికి. ఎలా ఉంది? ఒక్కసారి నోట్లో ఆవలించగానే ఖం రోదసీ జ్యోతిరనీకమాశా సూర్యేందు వహ్ని శ్వసనాంబుదీశ్చ ద్వీపాన్ ద్వీపాన్నగాంస్తద్దుహితృర్వనాని భూతాని యాని స్థిర జంగమాని. మొత్తం విశ్వమంతా చూపించాడు. ఖం అంటే ఆకాశం, అంతరిక్షం, రోదసి. ఖం రోదసి జ్యోతిరనీకమాశా. ఆకాశము, నక్షత్రాలు, అనేకమైనటువంటి అత్యద్భుతమైనటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి సన్నివేశం అంతా చూపించాడు. సూర్యేందు వహ్ని, మొత్తం ఆకాశంలో ఉన్నటువంటి ఆ నక్షత్ర మండలం అంతా చూపించాడు. సూర్య ఇందు వహ్ని, సూర్యుడు, చంద్రుడు, వహ్ని అంటే అగ్నిదేవుడు. శ్వసనాంబుదీంశ్చ, శ్వసనము అంటే గాలి, వాయుదేవుడు. అంబుధీంశ్చ, సముద్రాలు, నదులు మొదలైనటువంటివన్నీ చూపించాడు. ద్వీపములు చూపించాడు, పర్వతాలు చూపించాడు, వనాలు చూపించాడు. ద్వీపాన్ నగాం, నగము అంటే పర్వతం. ద్వీపాన్ నగాంస్తద్దుహితృర్వనాని, పర్వతాల నుంచి ప్రవహించే నదులు, ఆ తర్వాత వనాలు, ఉపవనాలు, సమస్తమైన భూతకోటి. భూతాని యాని స్థిర జంగమాని, స్థిర జంగమం అంటే చర అచర ప్రాణులు ఏవైతే ఉంటాయో చరాచర ప్రాణులన్నిటినీ, భూతాలన్నిటినీ చూపించాట స్వామి ప్రత్యక్షంగా. సా వీక్ష్య విశ్వం సహసా రాజన్ సంజాత వేపతు సమ్మేల్య మృగశావాక్షి నేత్రే ఆసీత్ సువిస్మిత. చివరి శ్లోకం. విస్మిత ఆసీత్, ఆశ్చర్యపోయింది ఆ తల్లి. ఆశ్చర్యపడం కాదు, వేపదు సంజాత, వణుకు పుట్టింది ఆ తల్లికి ఒకసారి. వేపదు అంటే కంపించిపోవడం, వణుకు. సా వీక్ష విశ్వం, మొత్తం విశ్వం భువన భాండాలన్నీ చూసింది, 14 లోకాలు చూసేసింది. సహసా, వెంటనే ఆ తల్లి సంజాత వేపదు, ఉనికిపోయింది ఒక్కసారి. ఏంటి నా పిల్లవాడి నోట్టు. సమ్మీల్య మృగశావాక్షి నేత్రే ఆసీత్ విస్మిత. మృగశావాక్షి, అందమైనటువంటి కళ్ళు కలిగినటువంటి ఆవిడ, అంటే లేడీ వంటి కళ్ళు కలిగినటువంటి ఆవిడ. సమ్మీల్య నేత్రే, ఆవిడ నేత్రాలతో ప్రత్యక్షంగా చూసేటప్పటికి విస్మిత ఆసీత్, ఆశ్చర్యపోయి చూసింది. ఏమిటాయా? ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే తృణావర్త మోక్షో నామ సప్తమోధ్యాయ సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద ప్రశ్నం మాత్రహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. నమోస్తే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ సన్నివేశంలో ఉన్నటువంటి అంతరార్థం వివరం చాలా ఉంది. అది మళ్ళీ రెండో సన్నివేశం వచ్చినప్పుడు ఈ వివరాలని చెప్పుకుందాం మనం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యో అన్న సంభవాత్ అంటూ ఈ ఆవిడ ఆవలించిన సందర్భంలో ఆవిడ ఏమనుకుందంటే, పాలు ఎక్కువ ఇచ్చాను, ఎక్కువైతే అజీర్తి చేస్తుందేమో, కాబట్టి ఇద్దామా వద్దా అనుకుని సంశయిస్తుంటే స్వామి అలా ఆవలించారని చెప్పి లీలాసుకుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా రాశారు. అమ్మా, నువ్వు ఇస్తున్నటువంటి పాలు నాకే కాదమ్మా, ఇగో ఈ లోపల ఉన్నటువంటి విశ్వానికి కూడా ఇస్తున్నాను, ప్రాణం పోస్తున్నానమ్మా అన్నట్టు బాలకృష్ణ చూపించినట్టుగా అద్భుతమైన సన్నివేశాలు వివరించారు అక్కడ. తర్వాత మనం ఆ సందర్భం రెండోసారి సందర్భం